దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదనని ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిస్థితి ఏదైనాను ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు, మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి ఆపదల్లో ఉన్నప్పటికీ, ఆ ఆపత్కాలంలో దేవుని సన్నిధిలో మనం మొరపెడితే ఆయన మనం విడిపిస్తానని ఈ దినాన మనతో వాగ్దానం చేస్తున్నాడు. 94వ కీర్తన 9వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని వాక్యం చదివిస్తూ ఉంది. మనల్ని నిర్మించినటువంటి దేవుడు వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు అని అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెడతామో మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనం విడిపించినప్పుడు దేవుని మనం మహిమపరుస్తాం, ఘనపరుస్తాం. అప్పుడు దేవుని సంతోషిస్తూ ఉంటాడు. 91వ కీర్తనలో మనం అనేక విషయాల గురించి మనం ధ్యానం చేసుకోవచ్చు. 91వ కీర్తన మనం చదివినట్లయితే అనేక రీతులుగా ఆయన మనం విడిపించగల సమర్థుడని మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. వేటకాని ఊరిలో నుండి మనల్ని విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు వచ్చిన ఆయన మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ రాత్రి వేళ సమయంలో ఏదైనా భయం కలిగినప్పటికీ, పగటి వేళలో ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించేటువంటి తెగుళ్ళకైనను, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగానికైనను నీవు భయపడవకుందు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎప్పుడు సంభవిస్తుందంటే, దేవుని సన్నిధిలో ఈ ఆపదలన్నీ మనకు సంభవిస్తున్న సమయాలలో ఆయా రీతులుగా మనం మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయమో మన యుద్ధకు రాదని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం వాగ్దానాలుగా స్వతంత్రించుకుంటే, దేవుడు మన ఏ ఆపదలో ఉన్నా ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన విడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమలో ఉన్నప్పుడు మనకి తోడై ఉంటాడు. ఆ సమయంలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే 14వ వచనం నుండి, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు తను అనుభవించినటువంటి శ్రమలు. ఈ శ్రమలన్నింటిలో కూడా, ఈ ఆపత్కాలములన్నింటిలో కూడా ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు పౌలు గారిని విడిపించారు. ఇంకా అంతేకాకుండా అనేక ప్రయాణాలలో అనేక రీతులుగా ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లోనూ, స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, మరి పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదలోను ఎన్ని రీతులుగా దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని విడిపించారంటే, శ్రమ కలిగిన వెంటనే పౌలు గారు దేవునికి మొరపెడుతూ ఉండేవాడు. ఆ సమయంలో దేవుడు అతన్ని విడిపించి క్షేమాన్ని కలుగజేస్తూ ఉండేవాడు. అప్పుడు పౌలు గారు ఏం చేసేవాళ్ళంటే దేవుని మహిమపరుస్తూ ఉండేవాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయా రీతులుగా మనము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన వినే దేవుడు, జవాబు ఇచ్చే దేవుడు. ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు, అందరినీ ప్రేమిస్తూ ఉన్న దేవుడు. ప్రతి ఒక్కరూ ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నాను, ఎలాంటి కష్టములో ఉన్నాను, దేవుని సన్నిధిలో మొరపెడితే నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ దినము మనము ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఏంటంటే, ఈ బిడ్డల విషయంలో ఏదైనా శ్రమ వచ్చినా, కుటుంబ విషయాలలో శ్రమ వచ్చినా, సమాజంలో శ్రమలు వచ్చినా, మనం ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితినైనా సరే దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు
ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని దేవుణ్ణి మనం మహిమపరిచేవారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మనము దేవుని నిత్యము స్తుతిస్తూనే ఉండాలి. నాకెవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరని మనం ఆలోచన లేకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒకే ఒక నిరీక్షణ మనకున్నది, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనం మొరపెట్టినప్పుడు, మన విజ్ఞాపనలన్నీ ఆయన సన్నిధిలో మనం తెలియజేసినప్పుడు మనల్ని ఆయన విడిపించినప్పుడు మనమందరం కూడా ఆయనను మహిమపరుస్తాం. ఈ రీతిగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో మన ప్రతి పరిస్థితిలో మొరపెట్టినప్పుడు ఆయన విడుదలిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో చేర్చుకొని మీకు ఏ పరిస్థితిలో ఉన్నా సరే మీరు దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధిలో విడుదల పొందువారుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎల్రోయి మీకు స్తోత్రాలు. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రాలు. అది ఆర్థిక పరమైన విషయములనైనను, ఆరోగ్యపరమైన విషయములలోను, శ్రమల్లోను, నిందల్లోను, అవమానంలోను ప్రతి బిడ్డ మీ సన్నిధిలో మొరపెట్టుకొని దానిని విడుదల పొంది మిమ్మల్ని మహిమపరచువారుగా చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.